హాయ్ అండి. సంక్రాంతి వచ్చేసింది కదండి. ప్రతి ఇంట్లో పిండి వంటలైతే ఖచ్చితంగా చేసుకొని తీరుతాము. ఎంత లేని వాళ్ళమైనా ఉన్నవాళ్ళమైనా అరిసెలు అనేది కామన్ అండి. ప్రతి ఇంట్లో అరిసెలు చేసుకోవడానికి చాలా ఇష్టపడుతుంటారు. ఆ అరిసెలు ఇరిగిపోకుండా మెత్తగా పూరీల్లాగా పొంగినట్టు రావాలి అంటే నేను చిన్న చిన్న టిప్స్ పాటించి వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఫుల్ వీడియో తప్పకుండా ట్రై చేయండి. నేను చేసినట్లు చేస్తే మీకు ఈ అరిసెలు అనేటివి అస్సలు ఇరుగు, అలాగే చాలా మెత్తగా కూడా వస్తాయి. ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకున్నారంటే చాలా చక్కగా వస్తాయండి. తప్పకుండా మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే ఉంది, ఒకసారి ట్రై చేయండి. అరిసెలకి మెయిన్ పాకం తీయడంలోనే ఉంటుందండి. పాకం అయితే నేను వీడియోలో చూపించినట్టు తీయండి, మీకు అరిసెలు అయితే అస్సలు విరిగిపోవండి. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. పాకము వడగట్టుకొని చేసుకుంటే నలకలు ఏమీ లేకుండా చాలా కమ్మగా ఉంటాయండి. సంక్రాంతి అంటేనే ఇంట్లో పిండి వంటలు చేస్తేనే ఆ సందడి వేరుగా ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. హాయ్ అండి. సంక్రాంతి వచ్చేసింది కదండి. ప్రతి ఇంట్లో పిండి వంటలు అయితే ఖచ్చితంగా చేసుకొని తీరుతాము. ఎంత లేని వాళ్ళమైనా ఉన్నవాళ్ళమైనా అరిసెలు అనేది కామన్ అండి. ప్రతి ఇంట్లో అరిసెలు చేసుకోవడానికి చాలా ఇష్టపడుతుంటారు. ఆ అరిసెలు ఇరిగిపోకుండా మెత్తగా పూరీల్లాగా పొంగినట్టు రావాలి అంటే నేను చిన్న చిన్న టిప్స్ పాటించి వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఫుల్ వీడియో తప్పకుండా ట్రై చేయండి. నేను చేసినట్లు చేస్తే మీకు ఈ అరిసెలు అనేటివి అస్సలు ఇరుగు, అలాగే చాలా మెత్తగా కూడా వస్తాయి. ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకున్నారంటే చాలా చక్కగా వస్తాయండి. తప్పకుండా మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే ఉంది, ఒకసారి ట్రై చేయండి. అరిసెలకి మెయిన్ పాకం తీయడంలోనే ఉంటుందండి. పాకం అయితే నేను వీడియోలో చూపించినట్టు తీయండి, మీకు అరిసెలు అయితే అస్సలు విరిగిపోవండి. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. పాకము వడగట్టుకొని చేసుకుంటే నలకలు ఏమీ లేకుండా చాలా కమ్మగా ఉంటాయండి. సంక్రాంతి అంటేనే ఇంట్లో పిండి వంటలు చేస్తేనే ఆ సందడి వేరుగా ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి.